స్వాగతం. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బాధితులు తెలిపినటువంటి వివరాల ప్రకారం షేక్ మీరా సాహెబ్ అలియాస్ లాడెన్ సాహెబ్ పెంచుకుని 4 మేకపోతులను అదే గ్రామానికి చెందిన సోలపురం మల్లారెడ్డి యొక్క పెంపుడు కుక్క వచ్చి లాడెన్ సాహెబ్ ఇంట్లోకి వచ్చి మరి ఆ సాదుకునే మేకపోతులను నోటితో కరుచుకుని చంపాయి. నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి మేకపోతులు చనిపోయినందుకు ఆర్థికంగా నష్టపోయినందుకు లాడెన్ సాహెబ్ కుటుంబ సభ్యులు ఏడుస్తూ వాపోతున్నారు. ఈ విషయంపై పెంపుడు కుక్క యజమాని మల్లారెడ్డి అని అడిగితే అయితే ఏమైంది, ఏం చేసుకుంటావో చేసుకో అని వారి కుటుంబ సభ్యులను ఏం తెలియనట్లుగా జవాబు చెప్తూ ఉన్నారు. లాడెన్ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం డిస్టిక్ కూసుమంచి మండలం రాజుపేట విలేజ్ గ్రామానికి చెందిన సోలపురం మల్లారెడ్డి అనే వ్యక్తి గత 5-6 సంవత్సరాల క్రితం ఒక పెంపుడు కుక్కను సాగటం జరిగింది. అదేదో పోలీస్ జాతికి చెందిన డాగ్. ఆ కుక్క ఆయన రక్షణ కొరకు ఆయన ఇంట్లో పెంచుకోవటం, ఆయన రక్షణ కొరకు పర్వాలేదు. మాకు ఆయన బజారులోనే, నేను అనగా మీరా సాహెబ్ నా పేరు, ఈ గ్రామానికి ముస్లింని. అయితే నాకు ఒక 4-5 మేకలు ఉండటం జరిగింది. ఆయన ఇంటికి 3వ ఇల్లు కాబట్టికి అది రావటం జరిగి ఈ రోజు అనగా 23/4/2024 రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో, 4:30-5 గంటల ప్రాంతంలో ఆయన గేటు తీయటం జరిగింది. ఆ గేటు తీయటంతో అది బయటికి రావటం జరిగింది వాకింగ్ టైప్లో. అది తిరుక్కుంటూ వచ్చేసిన తర్వాత మా ఇంటి వెనకాల ఉన్న ఒక కొట్టం, ఆ కొట్టంలో కట్టేసిన మేకలపైన దృష్టి పడటం జరిగింది. అది కట్టేసిన మేకలపై దాడి చేయగా ఒకటి బెదరగా దానిని, రెండోది పొడవగా దాన్ని, అట్లా మూడింటిని కూడా పగలజీరింది. అది కొట్టడంతో కొంచెం అరుపు కూడా రాకుండా కొట్టేయటం జరిగింది. అది వేట కుక్క కాబట్టికి అంత వాయిస్ కూడా బయటికి రానియకుండా అట్లా దాడి చేసి చంపటం జరిగింది. ఏమిటా అని ఆ శబ్దాలకి కొంచెం బయటకు వచ్చి చూసేసరికి దాని పేగును నోటిలో పట్టుకొని ఒక మేకని ఈడ్చుకుంటూ వెళుతుండగా దాన్ని కొట్టి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇట్లా ఒప్పజెప్పి, బాబు మీ కుక్క మా మేకలపై ఇట్లా దాడి చేసింది, కొద్దిగా భద్రపరచుకోండి, లేదు అంటే దాని మీద పరిస్థితి అదే చోట్లో పిల్లలైతే పరిస్థితి వేరే ఉంటుందని చెప్తే, అది నెక్స్ట్ మా కుక్క ఏంటి అట్లెట్లా అంటే, రా బాబు నీ కుక్కను తీసుకొని రా, నీకు చూడు అంటే ఆయన కూడా పరిష్కరించిండు, కుక్కను చూసిండు, వాస్తవేరా ఇట్లా జరిగింది మరి కానీ ఎప్పుడు లేదు, మరి ఎందుకో నీ మేకలు ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా మా కుక్క తిరిగేది పట్టలేదు, ఈ రోజు ఎలా పట్టింది అని అనటం జరిగింది. ఆయన కూడా వచ్చి చూడటం జరిగింది. ఆయన భార్య వరగరగా తన చెండబూతులుగా మాట్లాడటం, ప్రమాణాలు, విమానాలు, మంతుర్లు, పొగులేట్లు అని కొద్దిగా గట్టిగా మాట్లాడి ఆయన తిట్టడం. ఆమె నష్టపోయి, నేను బాధపడుతూ ఏడుస్తూ, నేను ఒక 30-40 వేల ఆస్తులకు నష్టపోయిన, సొమ్ముకు నష్టపోయి నేను బాధపడుతుంటే పైనుండి ఆంభావంతో ఆలోచన లేకుండా, ఓదార్పు లేకుండా అతికగా ఎక్కువ చూసి మాట్లాడటం జరుగుతుంది. ఆ మాలుపోయిన బాధ కంటే ఆమె అనే మాటలతో నేను చాలా గాయపడటం జరుగుతుంది. మీడియా ద్వారానే తెలియపరిచేది ఏమనగా అంటే, ఈ ప్లేస్ లో ఇంకా వేరే పిల్లలైతే ఎలా, అదే వేరే వాళ్ళకి నష్టం జరిగితే ఎలా, నేను నష్టపోయినా నువ్వు ఇక నన్ను భద్రపరచుకో, జాగ్రత్త పడు అని చెప్పటం నేను నాది తప్ప. అతను దాన్ని తప్పుగా అలసి తీసుకొని ఏం చేసుకుంటావు కానీ నెక్స్ట్ ఇంకెవరిదన్నా అయినప్పుడు అలా అయితే ఓహో మీది కూడా ఇలా చేయబట్టికే అయిందట్టుందిలే అనేటట్టుగా ఎడ్డేవగా మాట్లాడటం జరుగుతుంది. అలాంటి ఆంభావం ఉన్న జనాలకి అర్థమయ్యే పరిణామాలుగా కొద్దిగా మీడియా ద్వారా తెలియపరుద్దామన్న ఆలోచనతోటి ఉన్నా. ఇది నా ప్లేస్. నా ప్లేస్ లో ఇక్కడ అక్కడ నేను పక్కనే ఉన్నది, ఇక్కడి నుంచి 2 గజాలే ప్లస్ ఇక్కడ కూర్చున్నా, మంచం వేసుకొని నేను ఇక్కడ పండుకున్నా. మేకలు అనేవి ఇక్కడ ఉన్నవి. ఈ మేకలు అనేది ఇక్కడ ఉన్న తర్వాత అది వాకింగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉన్నది. ఆ ఖాళీ ప్లేస్ లోకి ఎందుకు వచ్చిందా, దాని దృష్టికి ఎందుకు మరలిందా మాకు తెలియదు. కానీ అది రావటం, అది వచ్చి దీని మీద దాడి చేయటం ఇలా జరిగింది. దాన్ని వేడ్స్గా వెళ్లేటప్పుడు అది కొద్దిగా కీకా అంటే అది కొద్దిగా పెద్దది కాబట్టి దాని వాయిస్ను బట్టి మేము వచ్చేసరికి అది పోయితే దాని తోలకెళ్లి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. నాయన దీన్ని కరెక్ట్ అయిన దృష్టిలో పెట్టుకొని మీడియా ద్వారాన దీనికి తగిన న్యాయం జరిగేటట్టు, ప్రజలకు ఇంకా ఎవరికైనా ఇలాంటి నష్టం జరగకుండా ఉండాలి, అలాంటి పెంచుకునే వాళ్ళకి గుణపాఠం వచ్చేలా తెలియపరచండి అని అధికారికంగా నేను మీడియా వాళ్ళని తెలియజేస్తున్నాను. నమస్తే.